రే అబ్బా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేయి, ఫాలో చేయి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో లాస్ట్ వీడియోలో మనం H1B ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో H1B ప్రాసెస్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఇనిషియల్గా మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే కన్సల్టెన్సీ కానీ మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో తను ఎంత ఛార్జ్ చేస్తారు, అసలు అమెరికన్ డాలర్స్లో ఎంత అవుతుంది, సో ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది, సో త్రూఅవుట్ ఈ వీడియోలో అయితే నేను వాక్ త్రూ తీసుకెళ్తాను. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి. H1B ప్రాసెస్ కాస్ట్ ఎంతది, అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, సో ఎంప్లాయర్, మీరు, లాయర్, అటార్నీ, సో మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే రోల్ అవుట్ అవుతుంటాయి మీ అందరికి. లాస్ట్ వీడియో అయితే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మీరు అమెరికా రావడానికి ఎంత కాస్ట్ అవుతాయి, సో మీ స్పాన్సర్ ఎలా ఉంటాడు, సో RFEs ఎలా పడతాయి, త్రూ అవుట్ ద వీడియో జర్నీ స్మూత్ గా 5 minutes లో కంప్లీట్ చేస్తాను. స్టే ట్యూన్. లాస్ట్ వీడియోలో H1B ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసావు, కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. H1B పిక్ అవ్వడానికి మా ఎంప్లాయర్, ఈ స్పాన్సర్షిప్ వీళ్ళంతా చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయను. H1B మీరైతే లాటరీలోకి వెళ్ళిన తర్వాత మీది పిక్ అవడానికి ఫస్ట్ ప్రాసెస్ అయితే, సో ఇనిషియల్లీ March 6 to 22nd అన్నాను కదా, సో ఈ 22nd డేట్ లోపల మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి USIS వాళ్ళకి. సో ఇలా సబ్మిట్ చేయడానికి మీ ఎంప్లాయర్ అయితే బేస్డ్ ఆన్ వాళ్ళ లాయర్, అటార్నీ ఫీజెస్ కౌంట్ 10K to 30K ఇండియన్ కరెన్సీలో అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇది వన్ థింగ్. సో వన్స్ మీరు లాటరీలోకి వెళ్ళిన తర్వాత, సో ఆఫ్టర్ 26th మీది లాటరీ కనుక పిక్ అయితే, సో బేస్డ్ ఆన్ దేర్ ఎంప్లాయీ స్టేటస్ అనమాట, సో బేస్డ్ ఆన్ దేర్ మీకు ఎవరైతే స్పాన్సర్షిప్ ఇస్తున్నారో ఆ కన్సల్టెన్సీ కావచ్చు, కంపెనీ కావచ్చు, వాళ్ళకున్న కౌంట్ బట్టి 5,000 to 7,000 అయితే USIS ఛార్జ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు H1Bకి ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి కదా, సో దీన్ని బేస్ చేసుకొని మీ ఎంప్లాయర్తో మీరు అడిగి కనుక్కోవాలన్నమాట. సో ఈ అప్లికేషన్ 7,000 అంటే ఎక్స్ట్రా ఒక 1,000 or 2,000 అనేది కన్సల్టెన్సీ వాళ్ళు ఛార్జ్ చేస్తారు బేస్డ్ ఆన్ లాయర్ ఫీ అది ఇది అని. సో మీరు అరౌండ్ ఇండియన్ కరెన్సీలో నేనైతే ఓవరాల్ గా చెప్పగలను. సో అప్లికేషన్ ఫీజ్ పక్కన పెడితే H1B మీరు డాక్యుమెంటింగ్ అన్నీ చేసి, సో ఫ్రమ్ ఇండియా టు US ఫ్లై అయ్యి ఇమిగ్రేషన్ అన్ని క్లియర్ అయ్యి అవుట్ వచ్చేకాడికి మీకు అరౌండ్ 7 lakhs to 8 lakhs, మోస్ట్ ప్రాబబ్లీ 6 to 8 మధ్యలో ఉంటుంది బేస్డ్ ఆన్ ద బెనిఫిషియరీ అండ్ బేస్డ్ ఆన్ యువర్ కన్సల్టెన్సీ అండ్ స్పాన్సర్షిప్ అనమాట. సో 6 to 8 lakhs ఎక్స్పెన్సెస్ అయితే మీరు ఖర్చు పెట్టుకొని US ఫ్లై అయితే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఎంప్లాయర్, సో ప్లేస్మెంట్స్ క్లయింట్కి ప్రొజెక్ట్ చేయడం, సో మార్కెటింగ్ చేసుకోవడం, అసలు మీ టెక్నాలజీకి కాల్స్ ఉన్నాయా లేవా, ప్రెసెంట్ ఉన్న మార్కెట్ డిమాండ్ బట్టి సో మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి. 10 to 30K అయితే ఎక్స్పెన్స్ అవుతాయి కదా, సో మీ బెనిఫిట్స్ మీకు ఎవరైతే కన్సల్టెన్సీ ఆ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో తను మేక్ షూర్ చేసుకొని మీరైతే 10 to 30K కట్టండి. సో అప్లికేషన్ USIS వాళ్ళకి సబ్మిట్ చేశారా లేదని మీకు ఎలా తెలుస్తుంది అంటే, దే విల్ షేర్ వన్ బెనిఫిషరీ నెంబర్ అనమాట. ఆ బెనిఫిషరీ నెంబర్ మీకు ఇస్తే అది ప్రూఫ్ అనమాట మీకు మీ అప్లికేషన్ సబ్మిట్ అయిందని. సో లాటరీలో ఈ బెనిఫిషరీ నెంబర్ పిక్ అయితే మీకు వాళ్ళే గెట్ బ్యాక్ అవుతారు. సో మీకు 3 months ఆఫ్ టైం అయితే ఉంటుంది. ఈ 3 months ఆఫ్ టైంలో మీరు మార్కెట్ అనాలిసిస్ చేసి మీ ఏ టెక్నాలజీలో స్ట్రాంగ్ ఉన్నారు, బేస్డ్ ఆన్ దట్ మీ స్కిల్ అంతా చెక్ చేసుకొని మీరైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు, వెదర్ టు మూవ్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. నేనైతే ఫస్ట్ ఏం చెప్తానంటే అప్లికేషన్ అయితే వేసుకోండి, లాటరీకి అయితే వెళ్ళండి. సో 3 months ఆఫ్ టైం పీరియడ్ ఉంటుంది కదా, మీ లైఫ్ పార్ట్నర్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ యూఎస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు గెట్ బ్యాక్ అయ్యి ఇలా అయింది, ఈజ్ ఇస్ వర్త్ ఆర్ నాట్ వర్త్ అని చెప్పి డిసైడ్ అయ్యి తర్వాత ఫైలింగ్ అనేది వెళ్ళాలి. సో ఫైలింగ్ అంటే స్టాంపింగ్ ఎలా వెళ్తారు, అది DS-160, సో వగేరా వగేరా, అది డిఫరెంట్ థింగ్. ఇక్కడైతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు అమెరికాకు రావాలంటే 6 to 8 lakhs గెట్ రెడీ గాయ్స్. సో నన్ను అయితే మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే అడిగారు లాస్ట్ వీడియో చూసి మా ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరూ. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వన్స్ మనం USISకి సబ్మిట్ చేసే రెజ్యూమ్ కానీ, సో యూఎస్కి ఫ్లై అవ్వడానికి హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద గుడ్ అన్నట్టు. సో నా వరకు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేనైతే ఏం చెప్తానంటే 6 above years ఉంటే ఇట్స్ గుడ్ అనమాట. సో మీరు 6 years above ఉంటే యు ఆర్ వర్త్ టు కమ్. మ్యాక్స్ 8 అంటారు, బట్ 6 to 8 years ఈజ్ ఎ గుడ్ అనమాట. అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, H1B అప్లికేషన్ మనం ఈ ఇయర్ లాటరీలో పిక్ అయ్యి మనం ఫైల్ చేసుకుంటే స్టాంపింగ్ అయిన తర్వాత మనము ఈ 3 years ఆఫ్ టైం పీరియడ్లో ఎప్పుడైనా ఫ్లై అవ్వచ్చా, ఎప్పుడు ఫ్లై అవ్వాలి అని ఇంకో క్వశ్చన్ అనమాట. మీరు అయితే ఫస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసి లాటరీలో మీది పిక్ అయిన తర్వాత మీ స్టాంపింగ్ అయితే వెళ్ళాలి. స్టాంపింగ్కి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం అనమాట. 3 years ఆఫ్ క్లైమ్ పీరియడ్లో మీరు ఎప్పుడైనా ఫ్లై అవ్వచ్చు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఫస్ట్ 1 yearలో డిసైడ్ అవ్వండి వెదర్ టు ఫ్లై ఆర్ నాట్ టు ఫ్లై అని. నేనైతే ఫస్ట్ ఇయర్లో ఫ్లై అవ్వండి అని చెప్తాను. మీరు ఇండియాలో వర్క్ చేసేది US క్లయింట్ అయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్ అనమాట. సో క్లయింట్తో మీకు మంచి ర్యాప్ ఉన్నట్టయితే, సో నాకు సోలో H1B అనేది పిక్ అయింది, అప్రూవ్ అయింది, నా దగ్గర వీసా వ్యాలిడ్ ఉంది, నేను అక్కడ ఫ్లై అయ్యి అక్కడి నుంచి వర్క్ చేయాలనుకుంటున్నాను మీతో అని కన్వే చేస్తే, అలా మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చారు.
సో పెద్ద ప్రాబ్లం ఏ ఉండదు, ఇది సాఫ్ట్ కార్నర్లో రిస్క్ లేకుండా వచ్చేసి అనమాట. ఇంకో క్వశ్చన్ నన్ను ఏమడిగారంటే, బ్రో నేను H1B అప్లై చేసినప్పుడు I-97 A B C ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంది అని అడిగారు. సి అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు సో మీకు రిసిప్ట్ కాపీ అయితే వస్తుంది, సో అది సి అనమాట. బి అనేది ఏంటంటే మీకు అప్రూవ్డ్ అయింది, సో మీది యాక్షన్లో ఉంది అని. ఏ అంటే మీ చేంజ్ ఆఫ్ స్టేటస్ అండ్ ఇట్స్ గాట్ అప్రూవ్డ్ అనమాట. సో I-94 ఉంటుంది కదా, అది డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. మీకు మోర్ డీటెయిల్గా మీరు I-97 A B C కి డిఫరెన్స్ కావాలంటే గూగుల్ చేయండి. సో ఇదైతే ప్రాబ్లం. ఇంకో క్వశ్చన్ ఏమడిగారంటే, నాకు ఈ క్వశ్చన్ అయితే బాగా నచ్చింది. ఎంప్లాయర్ దగ్గర లాస్ట్ ఇయర్ ఫైలింగ్ ఎంతమంది చేసుకున్నారు, ఎన్ని అప్లికేషన్స్ యాక్సెప్ట్ అయ్యాయి, డినైడ్ అయ్యాయి, ఇవన్నీ కనుక్కోవడం ఎలా అంటే, సో ఇది ఆన్లైన్ పోర్టల్లో ఉంటుంది, మీరు గూగుల్ చేస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అలా వెళ్ళి మీరు లాస్ట్ మీ ఎంప్లాయర్ ఎవరైతే మీకు స్పాన్సర్షిప్ ఇస్తున్నారో సో వాళ్ళు ఎంతమంది అన్న నాకైతే మీ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఫైల్ చేయంటే చేస్తాను. నేను చేయాలంటే ఫస్ట్ మీ మెయిల్ ఐడి కామెంట్స్లో పెట్టండి, నా వల్ల ఆయన హెల్ప్ నేనైతే కన్ఫామ్గా చేస్తాను. అన్న నువ్వేమో 6 to 8 lakhs పెట్టుకుంటున్నావు, అమెరికా అంటున్నావు, అప్లికేషన్ అంటున్నావు, లాటరీ అంటున్నావు, ఈ ప్రాసెస్ అంతా ఓకే, కానీ మేము అక్కడికి వచ్చే కన్సల్టెన్సీ జెన్యునా కాదా అది ఎలా తెలుసుకోవాలంటే, తూర్పు దిగి గోయిందా అనుకోండి. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయొచ్చు మీకు ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ కన్సల్టెన్సీ. సో నేను అదే కదా చెప్పాను లాస్ట్ వీడియోలో, మీ ఫ్రెండ్స్ ఉంటారు, చెడ్డీ ఫ్రెండ్స్ ఉంటారు అని చెప్పా కదా, మీ ఫ్రెండ్స్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో క్రాస్ చెక్ విత్ దెమ్. సో ఈ కన్సల్టెన్సీ నుంచి నాకు H1B పిక్ అయింది. 3 months ఆఫ్ టైం ఉంటుంది కదా, వన్స్ అప్లికేషన్ పిక్ అయిన తర్వాత ఆ టైంలో మీరు కనుక్కోండి, ఫ్రీగా మాట్లాడండి, నేనున్నాను అని గుర్తించండి అని అలా గుర్తించి మీ ఫ్రెండ్స్తో మాట్లాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని, సో ఆ ఎంప్లాయర్ ఎలా ఉన్నాడు, పేమెంట్స్ ఎలా ఇస్తున్నాడు, సో ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్, మీ ప్లసెస్ ఏంది మైనసెస్ ఏంది, సో క్లయింట్స్ ఎంతమంది ఉన్నారు, అసలు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకొని. సో 8 lakhs అనేది పెద్ద అమౌంట్ ఏం కాదు నన్ను అడిగితే, బట్ మిడిల్ క్లాస్ లైఫ్ కదా, మిడిల్ క్లాస్ అబ్బాయిలాగా ఆలోచిస్తే కొంచెం కష్టమే, బట్ ఆలోచించి అన్నీ డిసైడ్ ఫైనల్గా నేను చెప్పవచ్చేది ఏదైతే, సో మీ స్పాన్సర్షిప్ని అయితే బిలీవ్ చేయండి. సో మీరు ఇనిషియల్గా 10 to 30K కడతారు కాబట్టి అప్లికేషన్ అయితే ప్రాసెస్ చేసుకోండి, లాటరీలోకి వెళ్ళండి. వన్స్ ఇట్ గాట్ అప్పుడు మీకు 3 months టైం అయితే ఉంది, 90 days మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో డిస్కస్ చేయండి. ఎవ్రీథింగ్ గుడ్ అనుకుంటే మీ 6 to 8 lakhs స్పెండ్ చేయండి. సో ఇవన్నీ పక్కన పెడితే అమెరికా కదా డ్రీమ్స్, సో అందరికీ రావాలని ఉంటుంది. సో ట్రై చేయండి. మార్కెట్ అయితే ప్రజెంట్ అటు ఇటునే ఉంది, బ్యాలెన్స్గా ఉంది. మీరు 10 years 8 years ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మేము తోపులు తురుములు, మేము హార్డ్ స్ట్రగుల్స్ అయినా ఫేస్ చేస్తాం, మేము మిడిల్ క్లాస్ అబ్బాయిలం అమ్మాయిలం అనుకుని ఎవరైతే ఫీల్ అవుతారో, అంటే మిడిల్ క్లాస్ అనే కాదు, ఎవరైతే ఐ కెన్ రియలీ ఫేస్ ద హార్డ్ టైమింగ్స్ అనుకున్న వాళ్ళు, కొంచెం గట్స్ ఉండి డేర్ చేయగలుగుతాం అనుకున్న వాళ్ళు హ్యాపీ టు ఫ్లై అనమాట. సో అమెరికా అందరినీ వెల్కమ్ చెప్తుంది. సో దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. క్రాస్ చెక్ ఏంటంటే ఫ్రాడ్ అయితే జరుగుతూ ఉంటుంది కదా, ఆ ఫ్రాడ్ అనేది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసి ఎవ్రీథింగ్ గుడ్ అనుకుంటే యూ కెన్ ప్రొసీడ్ విత్ దిస్ లాటరీ సిస్టమ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ March 6 to 22. సో ఆల్ ది బెస్ట్ గైస్. ఫ్రమ్ మై సైడ్ మీకు ఏమైనా హెల్ప్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి మీ మెయిల్ ఐడి. సో వెన్ ఎవర్ ఐ గాట్ ఫ్రీ టైం నేను ఖచ్చితంగా మీతో కమ్యూనికేట్ అవుతాను. ఐ కెన్ హ్యావ్ 1-to-1 కాల్ విత్ యూ. అంటే నేను అట్లీస్ట్ ఒక 50 to 100 మెంబర్స్కి అయితే హెల్ప్ చేయగలుగుతాను నేను నా నమ్మకం. సో మీరు నో డౌట్ ఇన్ దట్ అనమాట. మీరు ఎంప్లాయర్ బ్యాక్గ్రౌండ్ చెక్ అవి ఇవి ఏం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. డ్యామ్ షూర్ మీరైతే రాగలుగుతారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ స్ట్రగుల్స్ అది అని నన్ను అయితే అడగండి ప్లీజ్. మీ డేర్ అండ్ మీ స్కిల్, సో మీ హార్డ్ వర్క్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఉంటుంది కాబట్టి. సో ఆల్ ది బెస్ట్ గైస్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 100 people కామెంట్స్ డౌన్. సో స్టే ట్యూన్. ఇట్స్ టైమ్ టు సైన్ ఆఫ్. అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి. సో నెక్స్ట్ వీడియోలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ చేయండి. ఐ విల్ గెట్ బ్యాక్ విత్ దట్ ఇన్ఫో ఫ్రమ్ USA. బ్రో నువ్వు ఇంత బాగా చెప్తున్నావు కదా, మీ ఊరేది బ్రో అని అడిగారు చాలా మంది. మా ఊరండి తిరుపతి. ఆగండి ఒక్క నిమిషం. ఇది మీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే స్ట్రగుల్స్ ఫేస్ చేశారో, మేము వచ్చినప్పుడు మేము ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశామో అలాంటి స్ట్రగుల్స్ ఏం ఫేస్ చేయకూడదని, ఎస్పెషల్లీ మా తిరుపతిలో ఎవరు ఫేస్ చేయకూడదని మేమైతే ఒక వెబ్సైట్ని అయితే లాంచ్ చేస్తున్నాం. ఇట్స్ గమ్యం. సో లింక్ బయోలో ఇస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో లేకపోతే రూమ్ అకామిడేషన్ గురించి స్ట్రగుల్స్ అవుతున్నారో వాళ్ళైతే నా లింక్ బయోలో ఉంటుంది. ఇక్కడ చూపించిన లింక్ అయితే క్లిక్ చేసి యూ కెన్ హ్యావ్ ఎ చాట్
స్టార్ట్ విత్ 1-to-1 అనమాట. మీరు మల్టిపుల్ యూనివర్సిటీస్ గ్రూప్స్కి లాగిన్ అవ్వచ్చు, సైన్ ఇన్ అవ్వచ్చు. సో ఇట్స్ ఎ ఫ్రీ వెబ్సైట్. డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్త్ అనమాట. సో మీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫ్రమ్ గుంటూరు, తెనాలి, హౌఎవర్ ఫ్రమ్ తిరుపతి, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఎల్లారు இந்த వీడియోని పారుంగా. ఈ వెబ్సైట్ అయితే డెఫినెట్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి వర్త్ అనమాట. సో ఇట్స్ అన్ ఫ్రీ వెబ్సైట్. యూ కెన్ షేర్ యువర్ యూనివర్సిటీ లిస్ట్. సో మా అడ్మిన్స్ అయితే రెడీగా ఉన్నారు మీకు హెల్ప్ చేయడానికి. సో స్ప్రింగ్, ఫాల్, సమ్మర్ ఇంటేక్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్ యూనివర్సిటీస్ ఫ్రమ్ ద యూఎస్. So everything will be available in the website. Go and check the link in the bio, and ఇక్కడ చూపిస్తున్న బ్యానర్ పేజ్ లో కూడా మీకు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. Yes, get in touch with the gamyam.io. Yeah, make way easy for the accommodation. So everything will be available in US with all the universities. ఈ గమ్యం అనేది నా క్లోజ్ ఫ్రెండ్ రూపేష్ది. తను తిరుపతి అనమాట, మా తిరుపతి. సో తనకైతే ఇది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇట్స్ మై ఫస్ట్ యాడ్ అనమాట. సో తను ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వచ్చినప్పుడు సో నేను తను గైడ్ చేశాను. సో ఇలాంటివి ఎవరు ఫేస్ చేయకూడదు అన్న. సో 2 years నుంచి స్ట్రగుల్ అవుతున్నాడు అనమాట దాన్ని బిల్డ్ చేయడానికి. సో ఫైనల్లీ ఈరోజు లైవ్ వెళ్ళింది. సో నా వంతు హెల్ప్గా నేనైతే జస్ట్ మేకింగ్ అన్ వీడియో ఇన్ మై యాడ్. సో ఇట్స్ మై ఫస్ట్ యాడ్. So I am very happy for that. All the best, Rupesh, for your hard work. So yeah, follow Gamyam. Via Gamyam, this is our new platform where international students can find roommates and rental homes in a single application. First, students will sign up with the universities that you have applied to, with the majors and the status. Then they can go to the peers section where they can see the students who are going to particular university. Let me filter out with one university and explain how it works. 24 and the fall intake. Here they can see the students who are going to that particular university. They can initiate chats and they can foster connections that may lead to forming private groups, eventually becoming roommates. Let me create a private group and explain how it works. Can create one private group. We can give any name, 2024. Let me add students here, Linda and Karthik. They can share any information regarding the home they want to take, and they can build relations in these groups. And then we have university channels where it provides space for all the students going to the same university to exchange information and get support. Once their visa gets approved, students can explore rental section to book their ideal home. We are currently onboarding rental homes with the landlords near the university and gathering the students' preferences in the lead form to ensure the best experiences